జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సముపార్జన చేసుకుని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అంటే ఎవరు, వారి గురించి నిగూఢమైన అతి నిగూఢమైన రహస్యాలు పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రశాంతంగా వీక్షించి మీ జన్మ సార్థకత చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయగలరు. జన్మ సార్థకత అంటే జన్మ యొక్క కారణం తెలుసుకొని ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి మానవ జన్మను అనే విషయము మనము చేసుకుంటున్న ఈ వీడియోస్ సారాంశమే అది. ఈ వీడియోస్ అన్నీ అందుకే ఉపయోగపడతవి. తార్పణం ఇది అర్థం చేసుకోండి. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని తెలుసుకోవడంలో భాగంగా ఎపిసోడ్ వైజ్గా వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 165వ ఎపిసోడ్ అనుకుంటా అండి. 64 65 క్లారిటీ లేదు నాకు. సరే, అది ఆల్రెడీ ఒకటి పోస్ట్ అయి ఉంది, ప్రైవేట్లో ఉంది. అలాగే శ్రీ గురు దత్త ప్రభులు ఆ తండ్రిని సాకార పూజ, నిరాకార పూజ కాదండి నేను చెప్పేది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను ఇప్పుడు విషయం అంతా. ఆ సాకార పూజలో ఆ తండ్రిని ఉపాసన చేయడము ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవసరం. అది చేయడం ఎలా అనేది పార్ట్ వైజ్గా చేసుకుంటున్నాం. ఇప్పటికి 10 పార్ట్స్ కంప్లీట్ అని, ఇది 11వ పార్ట్. ఇది మాత్రం గుర్తుంది, దత్తార్పణం. ఇది అర్థం చేసుకొని ప్రశాంతంగా వీక్షించి మీ జన్మ యొక్క కారణం తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలరు. ప్రతి ఒక్క జీవుడి యొక్క లక్ష్యం ఏంటిది? ఇదే. ఇది తెలుసుకోకపోతే మరుసటి జన్మలో, మళ్ళొచ్చే జన్మలో మానవ జన్మ వస్తే, ఒకవేళ వస్తే, లేకపోతే ఏం చేయలేము. మానవ జన్మ రాకపోతే మళ్ళీ ఏం జరుగుతుంది? 84 లక్షల జీవరాశుల్లో తిరిగాడుతూ ఉంటారు. ఇదొక్క విషయం. తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చెప్తాను నేను. ఎప్పుడో వచ్చినప్పుడు దత్తగా తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్తాను. అది ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వము, నిరాకారతత్వము, నిరాకారతత్వము. అందుకే ప్రతి దత్తక్షేత్రంలో నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతుంది. ఇది అర్థము నేను చెప్పడం జరిగింది చాలా వీడియోస్లో. అయితే ఇది నిరాకారతత్వం అంటే ఆకారం లేదు. సరే, ఆయన మన గురించి ఆయన పవర్ మనం ఈ చర్మ చక్షులతో ఆ తండ్రిని, ఆ నిరాకారతత్వాన్ని చూడలేవు. నిరాకారతత్వం ఆకారం లేదు, ఆకారం ఉన్నది, అన్నీ ఆయన ఇష్టమే. ఆకారం లేదు అనొచ్చు, ఆకారం ఉన్నది అనొచ్చు. మీరు చాలామంది భక్తులు, అత్రి అనసూయ మాత చాలా పెద్ద భక్తులు, వారు ఉన్నారా లేరా, వారి శక్తి ఆ తర్వాత ఉన్నది. అది ఎప్పుడో మళ్ళీ వీడియోలో నేను చెప్తాను. అయితే వారు ప్రాధేయపడితే వారు వారి పవర్ తగ్గించుకొని సాకార రూపంలో రావడం జరిగింది. ఎందుకంటే సృష్టి ప్రాబ్లం అవుతుంది. ఈ మంచి వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. దుర్మార్గులే ముందుకెళ్ళిపోతున్నారు. దుర్మార్గులే ఇంకా ఇంకా పీడిస్తున్నారు మంచి వాళ్ళని. దుర్మార్గుల సుఖ సంతోషాలు పడి ఇంకా పాపాలు పెంచుకుంటున్నారు. వారు డబ్బు మహదంతో, అహంకారంతో, హర్షవర్గాలతో ఇంకా పెంచుకొని అన్న విషయము తెలుసుకొని ఆ తండ్రి రావడం జరిగింది. ఆయన సృష్టి కాబట్టి ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరించే కొరకు ఆయన అవతరించడం జరిగింది. అవతరిస్తాడు. ప్రతి ఆఖరి ఆత్మను ఉద్ధరించే కొరకు వచ్చిండు. ప్రతి ఆఖరి ఆత్మను ఉద్ధరించే వరకు ఉంటాడు. వారి నడయాడం, వారి దినచర్య ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ నేను చెప్పడం జరిగింది. అది ఓపిక ఉంటే అది వెనుకకు వెళ్ళి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, చెక్ చేయవచ్చు. ఉన్నవి వీడియోస్, ఏం డిలీట్ కాలేదు. నేను డిలీట్ అయ్యే కంటెంట్ కానీ, డిలీట్ అయ్యే విషయాలు కానీ, అసంబద్ధమైనవి కానీ, ఇల్లీగల్ విషయాలు ఏం నేను మాట్లాడడం లేదండి. ఇది ఆ దత్త ప్రభువు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వం గురించి జ్ఞానము. ఇది స్వచ్ఛమైన జ్ఞానము, సత్యమైన జ్ఞానం, దత్తార్పణం. ఇది అర్థం చేసుకోండి. చూస్తే అర్థమవుతుంది పాత వీడియోలు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏమొచ్చిందంటే, నేను దత్తప్రభు తెలిపిన యోగ జ్ఞానం గురించి మంచి మంచి విషయాలు ఆ తండ్రి పర్మిషన్తోని, వారు ఇచ్చిన ఆజ్ఞతోని నా దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ స్క్రిప్టును ఆ తండ్రిని అడిగి నేను చేంజ్ చేస్తూ అడుగుతూ, నేను కూడా స్క్రిప్ట్ తండ్రిని అడిగి రాస్తూ, నాకు ఆయన టెలిపతి ద్వారా, ఇంట్యూషన్ ద్వారా అర్థమైనవి నేను రాసుకొని దానిని స్పష్టంగా రావాలని
వాయిస్ ఓవర్ ఇస్తూ నేను వీడియోస్ చేయడం జరుగుతున్నది. దత్త యోగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఆ తండ్రి పర్మిషన్తోనే చేయడం జరుగుతున్నది. వారు ఇచ్చిన జ్ఞానమే ఇది, ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో మానవులు ఇచ్చింది కాదు. ఇది మీకు అర్థం కాకపోతే దత్తార్పణం అంటే ఇంతకుముందు వీడియోస్ చూసిన వారికి అర్థమవుతుంది. ఎట్లా అంటే నేను చాలా వీడియోలో ఒకసారి బుక్ తీసుకొని కూడా మరీ చెప్పడం జరిగింది, ఇందులో ఉన్న విషయాలండి నేను కాదని. నిరాకారతత్వము ప్రతి ఆయన ఉద్ధరించుకొని వచ్చినప్పుడు 1,25,000 మంది యోగులతో, వారే అవధూతలు, వారే సత్పురుషులు, వారే సాధు జనులు నాలాంటి వారు, వారితోనే ఉద్ధరించడం స్టార్ట్ చేస్తాడు. సేవకులు ఎవరైనా ఉంటే నాలాంటి వారి జన్మ కూడా వారి ఇష్టానుసారమే జన్మ రావడం జరుగుతుంది. వారి ఇష్టానుసారమే జరుగుతూ ఉంటుంది. వారు ఏం చెప్పాలనుకుంటారో నాతో అది చెప్పిస్తూనే ఉంటాడు దత్తార్పణ. అయితే అలా జరుగుతూ ఉన్న ఆ విషయాలలో భాగంగా దత్త యోగ జ్ఞానము ఆ తండ్రి తెలిపిన విషయమే 100% ఫ్యాక్ట్. అది తెలుపుతున్న విషయంలో యోగము అంటే ఏంటిది తెలుసుకునే కొరకు ముందు సాకారం నుంచి వెళ్ళి ఎలా 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 సాధన చేయాలి అని వస్తూ ఉంటుంది. అసలు యోగం అంటే ఏంటిది? యోగానికి అధిపతి ఆయనే యోగ వశిష్టము, త్రిపుర రహస్యము, యోగ వశిష్టం ఆయన ఇచ్చిన తర్వాత వశిష్ఠుల వారు శ్రీరాముని బోధించుండు. తర్వాత విషయం అది. ముందు ఆయన దత్తప్రభు ద్వారా వచ్చింది అంతా. దత్తప్రభు ఎప్పుడో ఉన్నాడు కదా, ఇప్పుడు కాదు కదా. కొన్ని లక్షల యుగాల ముందు దత్తప్రభు అవతారం వచ్చింది. దత్తార్పణ ఇది అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అయితే ఇలా జరుగుతూ ఉన్న విషయంలో భాగంగా మనము దత్తయుగం ఎలా వస్తుంది, ఎలా చేయాలి, ఏంటిది, దాని అర్థం ఏంటిది అనే విషయం మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. దాంట్లో ఆ ఇమ్మీడియట్లీ కూర్చొని మీరు దత్తయుగం చేయాలంటే ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆ ఇమ్మీడియట్లీ ఎవరైతే సమయం చెప్తా నేను అది రాను ముందు వీడియోస్లలో వస్తాయి. అది మార్నింగ్ 4 to 4:50 AM కూర్చొని చేయాలని ఓపిక ఉన్నవారు చేయొచ్చు ఇప్పుడు కూడా. కానీ అది అర్థం కాదు అంటే దానిని తృప్తి చెందరు మీరు. తృప్తి అర్థం కాదు మీకు. వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ కొరికే ధ్యానం యోగం చేయడం అంతా అదే. అయితే అది అర్థం కాక మీరేమనుకుంటారంటే ఇది కాదు, ఇది వృధా అనుకుంటారు. దత్తార్పణం ఇందులో ఇంతకుముందు ఫస్ట్ యోగ జ్ఞానం ఫస్ట్లోనే వచ్చింది. అన్ని ధ్యానాలు కాదు, ఒకటే యోగం అని. అయితే ఇవన్నీ చెప్తూ వస్తూ ఉంటే శ్రీ గురు చరితామృతం, శ్రీపాద శ్రీబల సంపూర్ణ చరితామృతం, షిరిడి సాయినాథుల చరితామృతం, ఇంకా సద్గురుల చరితామృతంలో వస్తవి. వాటిలో వింటే ఎంతో కొంత జ్ఞానము మీకు అర్థమవుతుంది. అవి వింటూ ఉంటే వారి గ్రంథం సద్గురు చరిత్రలో దత్తప్రభువు పడుకొని ఉంటాడు. మనము చదవడం స్టార్ట్ చేసినాక ఆయన లేచి కూర్చుంటాడు మనల్ని ఆశీర్వదించే కొరకు. ఇది సత్యము. ఇది మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలనండి? దత్తార్పణం. ఇంకా అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నమే చేయాలి, అంతే. ఇదంతా ఏంటో అనుకుంటే దత్తార్పణం దోషం అంటుకుంటుంది. ఏంటి ఇది నిజమా అంటే దోషమే అయిపోయా. దత్తార్పణం తెలియకపోతే దత్తార్పణం దత్త అని సైలెన్స్ ఉండాలి, అంతే. ఇప్పుడు షిరిడి సాయినాథ్ బాబు సాయినాథుల గురించి చెప్తే మీకు నష్టం ఏం జరుగుతుందండి? ఏదో కామెంట్ చేసి ఏదో ఆయన దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు చూసినావా? దుర్మార్గుడు అని ఆయన చూసినావా? అసలు ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు ఆయన? ఎట్లా తెలిసింది దుర్మార్గుడు అని? ఏం దుర్మార్గం చేసిండు ఆయన? తప్పు కదా అండి మాట్లాడి కామెంట్ చేయడము. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే నేను ఏమన్నా ఎవరిని ఏమంటలేను, అది దోషం అంటుకుంటుందండి. దోషము మీన్స్ శాపం. దోషం అంటే ఏదో కాదు, శాపమే. శాపం అంటుకుంటుంది, ప్రకృతి ఉకదు. మీరు ఏమనుకుంటారు? ఎవరో చెప్పిన మాటలు, ఎవరో వీడియోస్ విని మీకు తెలుసా పూర్తిగా? వారికి తెలుసా ఆయన ఏంటనేది? అట్లా తప్పది. నిరాకారతత్వం సాకార పూజలో భాగంగా ఇవన్నీ చేస్తూ నిరాకారతత్వానికి వెళ్ళాలి. అప్పుడు ఎవరైతే యోగం చేస్తారో, ఎవరైతే కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో, ఎవరికైతే దత్త యోగము, ధ్యానము, మెడిటేషను, శ్వాస శ్వాస ఇలాంటి ఏంటిదో మీరు అనుకుంటూ చేస్తారు కదా, వారికి చేస్తున్న వారికి ఎవరు ఒంటరిగా చేయాలి, పబ్లిక్లు చేసేది కాదు. ధ్యానం అంటే, యోగం అంటే చేసేవారికి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అయినప్పుడు మెల్లమెల్లగా మీ సాకార పూజలో మీరు ఎవరినైతే ఫస్ట్ ధ్యానం చేస్తున్నారో, ఎవరికైతే మీరు పూజలు సమర్పించారో, ఎవరైతే పారాయణం చేసినారో, ఇన్క్లూడింగ్ దత్తప్రభు, అందరూ పక్క జరుగుతారు, అందరూ మాయమైపోతారు. నిరాకారతత్వం అప్పుడు కనెక్ట్ అవుతుంది.
అది రహస్యం. అది ఎవరికి వారు సపరేట్గా ఉంటుంది. ఆ అనుభవాలు కూడా సపరేట్గా ఉంటవి. ఫస్ట్ ఇష్టదేవాన్ని ఊహించుకొని చేస్తూ ఉంటారు ఎవరైనా ధ్యానము. చేస్తూ 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 ఉన్న తర్వాత పక్క జరిగి నిరాకారతత్వం వస్తుంది. ఆ నిరాకారతత్వాన్ని ధ్యానం చేయడమే మన జన్మ యొక్క రహస్యము. అప్పుడే ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ నిండుతుంది. అప్పుడేం జరుగుతుంది అనేది వచ్చే వీడియోస్లలో ఆ తండ్రి పర్మిషన్తోనే నేను చెప్తా. నాకు తెలుసు ఆ విషయము అని పర్మిషన్ లేదు, ఇప్పుడు ఆపేషన్ ఇక్కడికే. ఇది విషయము. అందుకే సాకార పూజలో వారందరి దగ్గర ఉన్న వారందరు ఇచ్చేందుకు రెడీ ఉన్నారు. ఇట్లా షిరిడి సాయినాథులు, శివపరమాత్మ, లలితమ్మ, దత్తప్రభు అందరూ ఇచ్చేందుకు రెడీ ఉన్నారు. మీరు తీసుకునే కొరకు మీరు చేయి చాపాలే. అంటే మీరు తీసుకునే కొరకు మీరు వెళ్ళాలి. పూజలో వెళ్తారా, గుడికి వెళ్తారా, మీ ఇష్టం. అది వెళ్ళడం మీ బాధ్యత. వెళ్ళి తీసుకోవాలి. మీ చేతులు ఇలా చాపి తండ్రి ఇవ్వమని, భిక్ష ఇవ్వమని, జ్ఞాన భిక్ష ఇవ్వమని అడగాలి. ఇతి బాధల గురించి కూడా అడగచ్చు, తప్పేం లేదు. కానీ మీరు అడిగేటప్పుడు మీ ఆత్మ మీ ఆత్మ అనే పాత్ర శుద్ధి అయి ఉండాలి. మీ మనసు, ఆత్మ ఇవన్నీ కలిపి ఉంటాయండి. ఇవన్నీ ఆ పాత్ర శుద్ధి ఉండాలి. అందులో మలినాలు ఉండద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టిన మలినాలు ఉండద్దు. మీ పాప కర్మలు, ఆగామి కర్మలు ఈ జన్మలో ఆగామి కర్మలు ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వారికి ఆ దేవతలు ఎవరు ఇవ్వరు, జ్ఞానం ఇవ్వరు, ఏది కూడా ఇవ్వరు. వారికి జరిగేది ఏమైనా ఉంటే గత జన్మ నుంచి వచ్చే ప్రారంభ కర్మలో ఉన్న పుణ్యమే జరుగుతుంది. లేదు అంటే వారు చేసే చెడు అవిచార క్రియల ద్వారా తాత్కాలికంగా వారికి మంచి జరిగినట్టు అనిపిస్తుంది. 10% మంచి జరిగిందంటే 10,000% నష్టం జరుగుతుంది. తెలియదు వారికి, జరుగుతుందని తెలియదు. జరుగుతుంది, జరిగినాక తెలుస్తుంది. జరిగినాక తెలిసి ఏముండదు. ఎక్కడో కిందికి 1000 కిలోమీటర్ల కింద ఉన్న బావిలో పడిన వాడికి ఏం తెలుస్తుంది? అట్లా పడిపోతారు. ఆగామి కర్మ క్రియేట్ చేసి అంటే ఒకరిని బాధ పెట్టి ఆగమ కర్మ క్రియేట్ చేసుకున్నా, నేనైతే ఈరోజు మంచుకున్నా కదా, నేనైతే ఈరోజు శ్మశాన క్రియలు చేసి ఒకరిని బాధ పెట్టి వాని దగ్గర ఉన్న అతను ఆ భక్తుడు చేసుకున్న పూజ ఫలాన్ని కూడా తీసుకునేవారు ఉన్నారు. తీసుకొని నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా కదా వారు చేసింది అని అనుకున్న వారికి పుణ్యకర్మ క్రియేట్ అయింది. వారు బాధపడ్డారు. వారు ఎంత బాధపడ్డారో అంతకు కొన్ని వేల రెట్లు ఈ ఆగమి కర్మ, పాపకర్మ క్రియేట్ చేసుకున్నవాడు భరించాల్సి ఉంటుంది. ఇలా ఉంటుందండి. చేసుకుంటూ మంచిగా అనిపిస్తాయి అన్నీ. ఒకటి బాధించినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది అది దాని ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందో. తెలిసినాక ఎవరు సాయం చేయరు, ఎవరు ఉండరు అక్కడ. 1000 కిలోమీటర్ల లోతులో ఉన్న ఆ గుంట అంటారా, బావి అంటారా, అగ్నిగోళం అంటారా, అందులో పడినాక ఎవరుంటారు? పక్కకు ఎవరుండరు. ఎవరు హెల్ప్ చేసేవారు ఉండరు అక్కడ. ఎన్ని వేల సంవత్సరాలు అందులో కొట్లు పెట్టాడాలి అన్న తర్వాత అన్ని విషయం డిసైడ్ అయి ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళా ఏదో 84 లక్షల జీవరాశులు ఏదో ఒక జన్మలో పడి మళ్ళీ తిరిగాడుతూ ఉండాలి. అప్పుడు కూడా ప్రశాంతంగా 84 లక్షల జీవరాశులు తిరిగినప్పుడు ఏం కాదు. తర్వాత ఆ 84 లక్షల జీవరాశులు అయిపోయిన తర్వాత మానవ జన్మ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫస్ట్ జన్మలో కూడా ఇదే దుష్ట ప్రత్రయము, దుష్ట జ్ఞానము, చెడు ఆలోచనలతోనే ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ 84 లక్షల జీవరాశులు చేసిన ఆ జంతు జ్ఞానం కూడా ఉంటుంది. వారే రేపులు చేసేవారు, వాళ్ళే మడలు చేసేవాళ్ళు. ఫస్ట్ జన్మలనే జరుగుతాయి ఇవన్నీ. అక్కడ కూడా నువ్వు ప్రకృతి మాత సహకరిస్తుంది, జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరు వినలేదంటే 7 జన్మల వరకు అవకాశం ఉంటుంది. తర్వాత విడిచిపెడతారు. మళ్ళీ అదే 1000 కాదు, అప్పుడు లక్ష కిలోమీటర్ల లోతులో ఉన్న బావిలో పడిపోతారు. అక్కడ ఇప్పుడు వినలే కదా 7 జన్మలకు కూడా ప్రకృతి మాత కూడా విడిచిపెట్టినప్పుడు, ప్రకృతి మాత కూడా ఆకారం ఉండదు. విడిచిపెట్టినప్పుడు ఆ దుష్ట శక్తి, నెగిటివ్ ఫోర్సు వారికి కూడా ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. వారు తీసుకుని వెళ్ళి నిన్ను ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగిస్తారు. ఎందుకు? నువ్వు చేసినావు కదా అదే పని. అవిచారిక క్రియ అనే కొన్ని వర్డ్స్ వస్తాయండి. ఆ వర్డ్స్ కూడా వినకూడదు. టీవీలో వచ్చినా కూడా వినకూడదు. ఎక్కడైనా యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ, ఎక్కడైనా వచ్చినా, ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో ఎలా వచ్చినా అలాంటి వర్డ్సే వినడుకున్న వర్డ్స్ వస్తున్నవి ఈ రోజులలో. మీకు తెలియదు అవన్నీ భయంకరమైన వర్డ్స్ అవి. ఆ వర్డ్స్ విన్నా పాపము, దోషమే, శాపమే. అది తెలియక అది వారి నెగిటివ్ పర్స్ ఎక్కడైతే ఉందో దుష్టశక్తి,
దుష్టశక్తి కూడా ఉంది, దుష్టశక్తి కూడా బాస్ ఉన్నాడు. వీళ్ళందరి ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ చెడు దోషం పాపం అంటుకున్నవారు ఇంకొకరి బాధించి ఆగామి కర్మలు క్రియేట్ చేసుకొని ఇంకొకరి పుణ్యకర్మ లేదంటే ఇంకొకరి జప ఫలము ఇంకొకరి పూజ ఫలము తీసుకున్న వారికి కూడా అదే గతి పడుతుంది. అది మనుషులైనా కానివ్వండి, ఎవరైనా ఆత్మలు పంపించి ఏదైనా దుష్టశక్తిని లేదంటే ఎవరైనా దేవతలు కూడా పంపిస్తారు. దేవతలు పంపించి తీసుకున్న ఆ పవర్ ఉపయోగించుకొని నువ్వు తిన్నావు కదా, అది మొత్తం కంప్లీట్ చేస్తారు. అక్కడ మొత్తం పనిష్మెంట్ ఉంటుంది. ఇంటూ 1000 కోట్లు కాదు, ఇంటూ 1,00,000 కోట్లు కూడా కావచ్చు. జరుగుతుంది అలా. 1,00,000 కోట్ల జన్మలకు కూడా నువ్వు భరించాల్సిందే. అప్పుడు వచ్చి ఎవరికైతే నువ్వు నష్టం చేసినావో వారికి ఊడిగం చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఏమో అనుకుంటారు మీరు, మామూలు విషయం కాదు ఇది. ఎవరిని అనకూడదు. మీకు అర్థం కాకపోతే దత్తార్పణం లేదంటే మీ శివార్పణం, లలితార్పణం, మీ ఇష్టమైన దేవత దుర్గార్పణం ఏదని అనుకొని సైలెన్స్ ఉండండి. అంతేగాని మీరు దాన్ని క్రిటిసైజ్ చేసి మీరెవరండి ఆలోచించడానికి అధికారం లేదు. ఒక దొంగను కూడా అనకూడదు, మీకు అధికారం లేదు. వాడి కర్మ మీకు వస్తుంది అన్నారంటే. ఇంత పెద్ద విషయాలు ఉంటవి, మీకు తెలియదు, కర్మ షిఫ్ట్ అయిపోతుంది. పెద్ద విషయము ఇప్పుడు చెప్పబోతున్నా, అది మామూలు విషయం కాదు. అది ఎవరో మనం చేసే పూజలు కూడా తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన నేను, ఇంటి దేవతలు ఎవరో పూజ చేస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ జరిగిందని చెప్పినా కదా, వారిని ప్రేరేపిస్తారు ఈ మాంత్రికులు. ఈ మంత్రాన్ని వాళ్ళని సిద్ధి చేసుకొని వారిని ప్రేరేపించి పంపిస్తారు వారు చెడు ఏమని. మీకు కనిపిస్తారు వాళ్ళు. మీరేమో దేవతలు దేవత అని మీరు మొక్కుతారు. కాదు, వాళ్ళు మీకు చెడు చేసిన వచ్చేది. అట్లా బలైపోతారు. అట్లా జరిగినప్పుడు ఆ కర్మ చేసిన వారు చేపించిన వారు అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో, ఈ నిరాకరతత్వమైన ఇవన్నిటికి బాస్ అయినాయి. ఆయన సృష్టిలో ఆయన సృష్టి ఉన్న ఈ సాఫ్ట్వేర్లో ఎలాంటి డీవియేషన్ ఉన్నది. 0.001% ఉండదు. 100% సిస్టమేటిక్గా ఎవరేం చేసినా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి చేసిన వారికి, చెడు చేసిన వారికి పనిష్మెంట్ అవుతుంది. ఇలా జరుగుతుందండి. సిటీ సాయిబాబాను కాదు, ఏ దేవుని కూడా అనకూడదు మీరు. మీకు ఏం అవసరం, మీకు ఏం తెలియదు కదా. అదే గురువు అని చెప్పి నేనే గొప్ప అనుకొని అహంకారంతో ఇవన్నీ చేసే పనులు ఇవన్నీ. అహంకారం విడనాడాలండి. అహంకారం అనేది బాగా పెద్దది. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ట్రెండింగ్ టాపిక్. అది భయంకరమైన టాపిక్. అది ట్రెండింగ్ అని చెడు ట్రెండింగ్ టాపిక్, మంచిది కాదు. దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు అయి ఉన్నా దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం తీసుకొని ఆచరణలు పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ధ్యానం కొరకు ఇవన్నీ వీడియోస్ వినండి. ఆ దత్తప్రభును సాకార పూజలో మీరు చేస్తే చేయండి. నిరాకార పూజ దాకా మీరు ఇప్పుడే రాలేరు. ఈ ప్రతి దేవత కూడా మీరు మొక్కే విషయంలో తప్పేం లేదు. ఇతి బాధలు అడుగుతూ జ్ఞానం కూడా ఇవ్వమని అడగండి. గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ దత్తప్రభును కూడా జ్ఞానం ఇవ్వుతండ్రి అని అడగాలి. అడిగినప్పుడు ఏంటిది, మీ పాత్ర శుద్ధి చేసుకోవాలి. మీ పాత్ర శుద్ధి చేసుకోవాలంటే మీరు ఆగామి కర్మలు, ఈ జన్మలో పుట్టిన పొచ్చల్ని చేసుకున్న వాటిని కూడా క్షమించమని అడుగుతూ, నన్ను కరుణించు తండ్రి, నాకు మార్గదర్శనం చేయమని అడగాలి. ఇంకొస్తుంది రాను ప్రార్థన. దత్తప్రభును కానీ పూర్ణపరబ్రహ్మ, ఆయనే నిరాకారతత్వం, ఆయనే లలితమ్మ, ఆయనే దుర్గమ్మ. వీళ్ళంతా ఆ తత్వం ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని, నిరాకారతత్వాన్ని, పూర్ణపరబ్రహ్మను ఎలా ప్రార్థన చేసుకోవాలో అది కూడా నేను రాను జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందు ప్రశాంతంగా ఈ వీడియోస్ అన్ని వీక్షించండి. ఇందులో ఒకరిని నాకు ఇప్పుడు మీరు చేస్తున్నారు, నాకు వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ వెనకకి వెళ్ళిపోతే నాకు ఏమవుతుందండి? నాకు జరిగేది ఏంది నష్టము? నాకు ఆయన పరమాత్మ, ఆయనతో పని. నాకు మీకు ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాను అంతే. మీరు వినడము, వినకపోవడము, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడము నాకు సంబంధం లేదండి. దత్తప్రభుది, షిరిడి సాయినాథుని పెట్టుమని ఆయన అడిగే నేను పోస్ట్ చేస్తున్నా. ఏదైనా రికార్డింగ్ ఆయన ఇష్టమే, పోస్ట్ పబ్లిష్ చేయడం కూడా ఆయన ఇష్టమే. నాది ఏం లేదు ఇక్కడ. నేను నిమిత్త మాత్రుని, నేను ఒక సేవకుని మాత్రమే, ఆయనకు సోర్సును మాత్రమే నేను. ఇది ప్రశాంతంగా అర్థం చేసుకొని జాగ్రత్తగా వీడియోను వీక్షించి మీరు కొంత ఉపయోగించుకోండి. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.